సతీష్ కుమార్ గారు, నాగస్నేహ గారు రాయచూర్ కర్ణాటక నుంచి వచ్చారండి. వీరు వీళ్ళ యొక్క ప్రెగ్నెన్సీ సక్సెస్ స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళ సక్సెస్ స్టోరీ ఎలా వచ్చింది, ప్రెగ్నెన్సీ ఎన్ని రోజులకు వచ్చింది, అసలు ఆ రాయచూర్ నుంచి కర్ణాటక నుంచి ఇక్కడ విజయవాడ ఎందుకు వచ్చారు, మరి ఏ విధంగా ప్రెగ్నెన్సీ పొందగలిగారు, ఇలాంటి విషయాలన్నీ వారి నోటి ద్వారా తెలుసుకుందాము. సతీష్ కుమార్ గారు, మీకు పెళ్ళి ఎన్నాళ్ళు అయిందండి? పెళ్ళి 5 years వచ్చింది. 5 years అయింది. ఈ 5 yearsలో మరి మీకు చాలా చోట్ల తిరిగి ఉంటారు. మన దగ్గరికి వచ్చారు. ఎక్కడ అక్కడ తిరిగింది, అక్కడ డాక్టర్స్కి ఇక్కడ డాక్టర్స్కి ఏమన్నా తేడా కనపడిందండి? అంటే ఏం లేదు సార్, ఏం ప్రాబ్లం లేదు అనేవాడు. వాళ్ళంతా ప్రాబ్లం లేదు అనేవారు. మా దాంట్లో ఒకసారి బిడ్డ అయితే చేతిలో లేదు, మిస్క్యారేజ్ అంటే అయింది ఒకసారి. అప్పుడు ప్రాబ్లం లేదు, కాకపోతే వాళ్ళు నార్మల్ గా ఇన్ఫెక్షన్ ప్రాబ్లం అనేవారు. కాకపోతే దాని ట్రీట్మెంట్ బట్టి వాళ్ళు ఏమి చెప్పుకోవాలి కదండి. ఏ ట్రీట్మెంట్ ఇవ్వాల అది అంతే. సరే, ఇక్కడికి వచ్చాక మీకు మేము కూర్చోబెట్టి ఒక గంట కూర్చోబెట్టి చెప్పాం. మిమ్మల్ని మీ ఆవిడని ఇద్దరిని కూర్చోబెట్టి ఎంతసేపు గంట ఏమని చెప్పారు? అప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు ఏంటి, వాటిని ఎలా సరి చేసుకోవాలి అన్నీ వివరంగా చెప్పారు. పాయింట్స్ వారీగా చెప్పారు. సరే, దాని తర్వాత మీకు ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందండి మన దగ్గర? 1.5 month టాబ్లెట్స్ తీసుకున్నాం అంతే. 1.5 monthలో ప్రెగ్నెన్సీ వచ్చింది. 5 ఏళ్ల నుంచి ఎక్కడ రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ 1.5 monthలో వచ్చిందండి. అది కూడా IVF ద్వారా వచ్చిందా? లేదండి, లేదు, న్యాచురల్. బయట IUIలు అవ్వలేదా? అయినాయి కదా, బయట IUIలు కూడా చేయించారు, అయినా రాలేదు. ఇక్కడ న్యాచురల్గానే వచ్చింది. చూడండి, 5 ఏళ్ళ పాటు పట్టింది అంతా. ఎక్కడికి వెళ్ళినా బాగుంది అంటారు, ఎందుకు ప్రెగ్నెన్సీ రాదో చెప్పరు, వస్తే నిలబెట్టలేరు. ఇలా ఉన్న పరిస్థితుల్లో మనం చక్కగా క్రిముల గురించి చెప్పాం. క్రిముల గురించి ఎవరు చెప్పారా? ఎవరన్నా చెప్పారండి? లేదండి, దాని గురించి ప్రపంచంలో ఎవరూ చెప్పట్లేదు. అదేంటి చిత్రం. ఆ క్రిముల గురించి మనం చెప్పడం, క్రిములకు సంబంధించిన టెస్టులు ఇద్దరికి చేసాం, భార్యాభర్తలకి చేయడం. ఆ క్రిముల్లో ఎవరికున్నా, భర్తకున్నా భార్యకున్నా ఇద్దరు మందులు వాడాలి అని మేము తెలియజేశాం. అలాగే మందులు వాడించాం, ఫలితాన్ని రప్పించాం. వచ్చిందిగా, ఫలితం వచ్చిందిగా. ఫైనల్గా కణాలు అప్ అండ్ డౌన్ అన్నారు. కణాలు ఒక్కోసారి మొటిలిటీ పోయేది, మార్పాలజీ పోయేది. అయినా మరి ఇప్పుడు ఫుల్ కౌంట్ వచ్చిందిగా న్యాచురల్గా, మందులతో. మనం ఏం చేసింది లేదు, మందులతో. ఆ కణాలు పోవడానికి కారణం ఎవరు, మొటిలిటీ పోవడానికి కారణం ఎవరు, మార్పాలజీ పోవడానికి కారణం ఎవరు? అన్నీ ఉన్న అల్లున్నోట్లో శనిలాగా ఈ క్రిమిగాడు వచ్చి వీరే తలలు తినేస్తాడు, తోకలు తినేస్తాడు, తలా తోక లేకుండా చేస్తాడు. తలా తోక పోతే ఆకారం పోయిద్ది, తలా తోక లేకపోతే కదలలేదు, మొటిలిటీ పోద్ది. ఇంకా పూర్తిగా మింగేస్తే కౌంటే పడిపోద్ది, ఒక్కోసారి 0 కూడా పోవచ్చు. ఇలాంటివన్నీ మీకు కూర్చోబెట్టి చెప్పి ఆ క్రిములనే చంపేశాం, క్రిములనే తొలగించాం మందులతో. ఎప్పుడైతే క్రిములు తొలగినాయో వీర్య కణాలు బతికి పట్టగట్టినాయి, కౌంట్ ఫుల్ అయింది, చక్కగా బిడ్డ వచ్చేసింది. అది ప్రెగ్నెన్సీ వచ్చింది. అలాగే ఇంకా అక్కడ చాలా రకాలైన సమస్యలు వాళ్ళు ఎదుర్కొన్నారండి. 5 ఏళ్లలో చాలా విషయాలు చెప్పారు. ఎన్ని చేసినా ప్రెగ్నెన్సీ రాలేదు, కానీ వాళ్ళకి న్యాచురల్గానే ఒక ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది. కానీ వచ్చిన ప్రెగ్నెన్సీ 2 నెలలు కూడా నిలబెట్టలేకపోయారు. 2 నెలలు హార్ట్ బీట్ కూడా రాలా. ప్రెగ్నెన్సీ రప్పించలేకపోయారు, వస్తే నిలబెట్టలేకపోయారు. మరి ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ రప్పించాము, హార్ట్ బీట్ కూడా తెప్పించాము. ఎలా అనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇదిగోండి, ఒక్కసారి స్కానింగ్ చూడండి. ఇది కూడా మీరు ఎక్కడ తీయించారండి? మన దగ్గర లేకపోతే మీకు తెలిసిన చోట తీయించారా? మా ఊర్లోనండి. మీ ఊర్లోనే తీయించుకున్నారు. ఆయన ఎక్కడైతే ఆయనకి ఇష్టమో, ఏ డాక్టర్ గారు అయితే నమ్మకమో అక్కడే తీయించుకోమన్నాం. మన దగ్గర 2 నెలల క్రిములకు మందులు తీసుకెళ్లారు అంతే. వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ వచ్చింది. వస్తే సార్ మాకు ఇట్లా 2 గీతలు వచ్చినాయి, ఏం చేయమంటారంటే ఇలా బ్లడ్ టెస్ట్ ఒకటి చేయించుకోండి, స్కానింగ్ ఒకటి తీయించుకోండి, ఎందుకంటే అది ట్యూబుల్లో వచ్చిందా గర్భసంచిలో వచ్చిందా తెలియాలని చెప్పాం. చక్కగా స్కానింగ్ తీయించారు. స్కానింగ్లో ప్రెగ్నెన్సీ కన్ఫామ్, గర్భసంచిలో వచ్చింది. సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ, 12 weeks 1 day అని ఇచ్చారు. 3 నెలలు కూడా దాటిపోయింది. బిడ్డ నిలబడింది, హార్ట్ బీట్ వచ్చింది, పేటాల్ పార్ట్ వచ్చింది, శాక్ వచ్చింది, పేటాల్ పోల్ వచ్చింది, జెస్టేషనల్ శాక్, యోగ్ శాక్, ఎవ్రీథింగ్.
వచ్చేసాయి. అప్పుడు ఏమీ రప్పించలేకపోయారు. ఇక్కడ అన్ని రప్పించగలిగి, ప్రెగ్నెన్సీ రప్పించడమే కాదు దాన్ని నిలబెట్టడం కూడా ఇంపార్టెంటే. మరి అప్పుడు ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదు, ఎందుకు నిలబడలేదు? ఇప్పుడు మీకైనా అర్థమైందండి కొద్దిగా? అప్పుడు ఎందుకు రాలేదంటారు, ఎందుకు నిలబడలేదంటారు? అంటే అప్పుడు కరెక్ట్గా ట్రీట్మెంట్ పడలేదు సార్ మాకు. సరైన ట్రీట్మెంట్ పడలేదు. తిరిగాము కానీ ఎక్కడ మాకు కరెక్ట్గా పడలేదు. సరైన ట్రీట్మెంట్ చేయలే. మనకు 2 నెలలు కూడా సరిగ్గా పట్ల. మనకి ప్రెగ్నెన్సీ తెప్పించేసాం, 3 నెలల పాటు ప్రెగ్నెన్సీ నిలబెట్టేసాం. ఇవాళే కాదు నేను వచ్చింది, ప్రెగ్నెన్సీ రాగానే ఆయన కూడా కొంచెం డౌట్ పడ్డారు. వచ్చింది సరే మళ్ళీ పోద్దేమో, హార్ట్ బీట్ రాదేమో అని కొంచెం భయపడ్డారు. ఎందుకంటే ఇంతకుముందు జరిగింది కాబట్టి. పెళ్ళైన కొత్తలోనే వచ్చింది ప్రెగ్నెన్సీ, తర్వాత రావడం మానేసింది. ఎందుకు రాదో తెలియలేదు, అప్పుడు వచ్చి ఎందుకు పోయిందో తెలియదు. మనం కూర్చోబెట్టి చెప్పిన తర్వాత క్రిములు అనే అవగాహన వచ్చింది. ఓహో, ఈ క్రిముల వల్ల ప్రెగ్నెన్సీ వచ్చినా నిలబడలేదు. తర్వాత క్రిములు పెరిగిపోయినాయి, అపార్ట్మెంట్లు వెళ్ళాలు కాలనీలు కట్టు కూర్చున్నాయి. ఇక రావడం కూడా మానేసింది ప్రెగ్నెన్సీ, బిడ్డను కూడా రానిచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు అదే క్రిములు మా డాక్టర్ గారు తొలగించారు మందులతో. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ మళ్ళీ క్రిములు పొడిచేస్తాయేమో, డ్యామేజ్ చేస్తాయేమో. ఎందుకైనా మంచిది, ఈ క్రిముల పద్మవ్యూహం తెలిసిన డాక్టర్ ఈ ప్రపంచంలో ఒకరే, డాక్టర్ వైఎస్ బాబు. ఆయన దగ్గరికే వెళ్ళి ఆ క్రిముల పద్మవ్యూహం నుంచి బయటపడదాం, నా బిడ్డని జాగ్రత్తగా కాపాడుకుందామని మన దగ్గరికి వచ్చారు. కర్ణాటక నుంచి మన దగ్గరికి వచ్చి మందులు తీసుకున్నారు, మాకు వాట్సాప్ చేశారు. వెంటనే మేము ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని చెప్పాము, బ్లడ్ టెస్ట్ స్కానింగ్లు చెప్పాము, అవన్నీ అక్కడ తీయించారు, అవి కూడా కన్ఫర్మ్ అని చెప్పాము. చెప్పిన తర్వాత మన దగ్గరికి వచ్చి మెడిసిన్ తీసుకెళ్లారు ప్రెగ్నెన్సీ నిలబెట్టడానికి. అవి కూడా వాడారు. తీసుకెళ్ళి వాడిన తర్వాత ప్రెగ్నెన్సీ నిలబడింది, బిడ్డ హార్ట్ బీట్ వచ్చింది, పేటల్ పార్ట్ వచ్చినాయి. ఇప్పుడు ఆయనలో కూడా ధైర్యం వచ్చింది. ఎస్, డాక్టర్ గారు చెప్పింది కరెక్టే, క్రిములు అనేది ఉన్నాయి అన్నమాట. అవే ఇన్నాళ్ళు మమ్మల్ని అడ్డం పడినాయి అన్నమాట, వచ్చిన బిడ్డను కూడా డ్యామేజ్ చేసినాయి అన్నమాట. ఎప్పుడైతే క్రిములు తొలగించారో డాక్టర్ గారు, ఆటోమేటిక్గా మా బిడ్డ వచ్చింది, ఆ బిడ్డ నిలబడింది అనే విషయం ఆయనకు కూడా అర్థమయ్యి ధైర్యంగా ముందుకు వచ్చి మీకు కూడా వీడియో ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఎందుకంటే ఆయనలాగా ఇంకా బాధపడుతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, ప్రెగ్నెన్సీలు రాక వచ్చినా నిలబడక 6 అబార్షన్లు 9 అబార్షన్లు అయిన వాళ్ళు కూడా ఉంటారు పాపం. ఎక్కడికక్కడ డాక్టర్లు ఏం చెప్తారు, ఈ క్రిములు అనే గొడవ చెప్పరండి. నువ్వు తుమ్మావు, నువ్వు దగ్గావు, నువ్వు ట్రావెల్ చేసావు, అది పోయింది అంట. డాక్టర్ గారు హాస్పిటల్లోనే అడ్మిట్ అయిపోయి బెడ్ రెస్ట్ తీసుకోవాలంట. 9 నెలలు బెడ్ రెస్ట్ తీసుకుంటే మీ ఆస్తులు సరిపోతాయి అంటారా? వారం రోజులు కరోనా వచ్చి డాక్టర్లు హాస్పిటల్లో పడుకుంటేనే ఇంట్లో ఆస్తులన్నీ కరిగిపోయి, ఇక 9 నెలలు హాస్పిటల్లో పడుకోవాలంటే కాలనీ ఆస్తులన్నీ తాకట్టు పెట్టాలి. మరి ఈ ప్రపంచం అంతా అట్లా హాస్పిటల్లో ఉంటూనే ప్రెగ్నెన్సీలు కంటున్నారా? ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ప్రెగ్నెన్సీ వచ్చిన చాలామంది లేడీస్ జాబులు చేసుకుంటూ బస్సుల్లోనూ, ఆటోల్లోనూ, ట్రైన్లోనూ తిరుగుతూ కూడా ప్రెగ్నెన్సీ నిలబెట్టుకుంటున్నారు, కంటున్నారు. మరి వాళ్ళకు నిలబడి మనకెందుకు నిలబట్టలేదు అంటే, ఇక్కడ బస్సుల్లో జర్నీ చేయడం, ట్రైన్లో జర్నీ చేయడం కాదు, బెడ్ రెస్ట్లు కాదు, మరేదో ఉంది, అది క్రిమి. ఆ క్రిమి వచ్చిందంటే నువ్వు మంచం మీద పడుకున్నా, 1-2 మంచం మీద చేసిన, ఆఖరికి డాక్టర్ గారు ఒళ్ళో పడుకున్నా ప్రెగ్నెన్సీ ఆగదు. క్రిమి నీటి ద్వారా వస్తుంది, గాలి ద్వారా వస్తుంది, ఆహారం ద్వారా వస్తుంది, పొట్టలోకి వెళ్తుంది, బిడ్డను పొడిసేస్తుంది, అబార్షన్ చేస్తుంది. ఇది క్రిమి. చావాలని రాసిపెట్టుంటే మన బస్సుల్లోనూ, ఆటోల్లోనూ, ట్రైన్లోనూ వెళ్ళి యాక్సిడెంట్లు అయ్యే సావక్కర్లా. ఇంట్లో కూర్చున్న, మంచం మీదే కూర్చున్న, 1-2 మంచం మీదే చేస్తూ కదలకపోయినా ఫ్యానుడు సావచ్చు, ఫ్యాన్ ఒట్టం మర్చిపోయినా గుండె ఆగి సావచ్చు. ఇది క్రిమి. ఈ క్రిమి నీటి ద్వారా, గాలి ద్వారా, ఆహారం ద్వారా లోపలికి వెళ్ళిపోద్ది. మన ఇంట్లో కూర్చున్నా, మంచం మీద కూర్చున్నా, డాక్టర్ గారు హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యి కూర్చున్నా కూడా ఇది వెళ్ళిపోద్ది లోపలికి, బిడ్డను పొడిసేస్తుంది, బిడ్డను నిలవనివ్వదు, హార్ట్ బీట్ని ఆపేస్తుంది, చంపేస్తుంది, బిడ్డను తోసేస్తుంది. అది తొయ్యకపోతే మనమే తోసుకోవాలి బయటికి, బిల్లలు పెట్టి. మరి డాక్టర్ గారికి 30,000 ఇచ్చి తోసుకోవాలి. ఎందుకంటే చచ్చిన పిండాన్ని కడుపులో ఉంచుకుంటే తల్లి ప్రాణానికి ప్రమాదం కాబట్టి వెంటనే బిడ్డను తొలగించేయాలి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అసలు దీని అంతటికీ కారకమైనది ఆ శనిగాడు, క్రిమిగాడు, వాడిని పట్టుకున్నాం. ముందు ఆడిని తోలేసాం, ఈ పొట్టలో నుంచి వాడిని తోలేసాం. ఈ పొట్టలో నుంచి ఆ సర్పాన్ని, పాముని, పురుగుని తోలిపడేసి, ఎప్పుడైతే అది తోలేసామో ఆటోమేటిక్గా మన బిడ్డ వచ్చింది, వచ్చిన బిడ్డ నిలబడింది. లేకపోతే అది కాటేసేది, బిడ్డని నిలవనీకోకుండా చేసి అబార్షన్ చేసేది. అదే మనం ఆ రోజు
కూర్చోబెట్టి చెప్పాం. ఇలాగా చెప్పింది నేను ఫస్ట్లో 4 నెలల క్రితం మీరు వచ్చినప్పుడు సేమ్ మ్యాటర్ చెప్పాను. అదే విషయం మీకు ప్రత్యక్షంగా నిరూపణ అయింది. నేను చెప్పిందంతా క్లియర్గా కళ్ళ ముందు కట్టొచ్చినట్టు జరుగుతా వచ్చినాయి. సినిమా చూసినట్టు చూడటం అంతే. అది 4 నెలల క్రితమే చెప్పాను, కానీ ఇది ఏ డాక్టర్ మీకు చెప్పలేదు. అందుకే ఇన్నాళ్ళు స్ట్రక్ అయిపోయారు. 5 ఏళ్ల నుంచి స్ట్రక్ అయిపోయారు. పెళ్ళైన కొత్తలోనే ప్రెగ్నెన్సీ తెచ్చుకుని నిలబెట్టుకోలేకపోయారు. ఎందుకంటే అక్కడ డాక్టరు క్రిమి విషయాన్ని గుర్తుపెట్టలేదు, దాన్ని కనిపెట్టలేదు, తొలగించలేదు. ఇది విషయాన్ని ఎవరు చెప్పట్లేదు. అందుకే ప్రెగ్నెన్సీలు రావటం లేదన్నా, వచ్చిన ప్రెగ్నెన్సీలు నిలబట్టం లేదన్నా, ఒకవేళ నిలబడిన అవకరాలు వస్తున్నాయి అన్న క్రిమి కారణము గుర్తించాలి. C10, U10, T5 అనే 25 క్రిములు ఉన్నాయి. వీటిని గుర్తించి తొలగించుకుంటేనే ప్రెగ్నెన్సీ నిలబడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మన బాధని, కన్నీటిని, అవమానాల నుంచి బయటపడాలంటే ఆ దేవుడు దయ ఉండాలి. మీరు చూసారా వీడియో? మీ ఆవిడ చూసిందా? ఇద్దరం చూసాం. మీ ఆవిడే ముందు చూసి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఆవిడే కదా మెయిన్ బాధపడేది. ఈ IVFలన్నా ఆపరేషన్లన్నా ఎక్కువ బాధపడేది లేడీస్. పొట్టల మీద, సట్టల మీద, మానాల్లో సూదిలేసి గుచ్చి నరక యాతన పెడతారు. భర్తకి జేబు గొల్ల అంతే, భార్యకి ఒళ్ళంతా గొల్ల. ఆవిడ కన్నీటిని దేవుడు విన్నాడు, ఆవిడ మొరను ఆలకించాడు. మీరు కూడా ఆవిడ మనసుని అర్థం చేసుకుని ఇక్కడ వరకు తీసుకొచ్చారు. చాలామంది భర్తలు రారు, ఎందుకంటే నెత్తి మీద దెయ్యం కూర్చోండి. భార్య వెళ్దామన్నా భర్త రానివ్వడు. అందూరం ఎందుకు, సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా, పద IVF సెంటర్కి వెళ్ళి IVF ప్రియలు అంటారు కాబట్టి వాళ్ళు ఏదో ప్యాకేజీలు పెడతారు. OP ప్రియో, IUI ప్రియో ఏదో ప్యాకేజీలు పెడతారు. ఆ ప్యాకేజీలు కంటే వెళ్ళిపోయి IVF చేసుకుని ఒళ్ళు గొల్లా జేబులు గొల్లా చేసుకుంటూ ఉంటారు. అలా కాకోకుండా ఆయన కూడా అర్థం చేసుకుని పోతే ఛార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ అని ఇక్కడికి వచ్చినందుకు, మనల్ని నమ్మినందుకు, దేవుడి మీద విశ్వాసం ఉంచినందుకు ఇవాళ ప్రెగ్నెన్సీ పొందగలిగారు. 3వ నెల వరకు కూడా నిలపుకోగలిగారు. ఇప్పుడు వరకే ఆయనకి నిలబడాలా. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వచ్చిన హార్ట్ బీట్ నిలబడాలా. ఇప్పుడు నిలబడింది, హార్ట్ బీట్ వచ్చింది. అది ఇంకా మీరు ఏమైనా చెప్పాలంటే చెప్పొచ్చండి. సతీష్ కుమార్ గారు, స్నేహ గారు సక్సెస్ స్టోరీ అండి ఇది. మరి మీరు కూడా మీలాగా ఎంతోమంది ఇంకా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొద్దిమంది, కొన్ని కోట్ల మంది ఇంకా బయట చూస్తున్నారు. దేవుడు దయ కోసం ఎదురు చూస్తున్నారు. మీకు కూడా ఒక వీడియో ద్వారానే దారి దొరికింది. దేవుడు దారి చూపించాడు. అదే వీడియో ద్వారా, మీ వీడియో ద్వారా దేవుడు మరొకరు బాధపడుతున్న వాళ్ళ కన్నీటిలో నుంచి, ఆ కష్టాల్లో నుంచి, అవమానాల్లో నుంచి బయటపడేయడానికి మీ మాటే వాళ్ళకి మంత్రంలాగా పనిచేస్తుంది. వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు నింపద్ది. అలాంటి అదృష్టం దేవుడు మీకు ఇచ్చాడు. అది ఏమన్నా చెప్పాలనుకుంటే వాళ్ళకి చెప్పండి. మీరు అందరూ నమ్మకం మీద ఉండండి. మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా సార్ ట్రీట్ చేస్తారు. సో ఆ నమ్మకం మీద మేము వచ్చాము. మాకు ఏం ప్రాబ్లం లేదు, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా ఏం ప్రాబ్లం లేదనివారు. కాకపోతే ఏమో ఇన్ఫెక్షన్ ఉండేది అనేవారు, కానీ ట్రీట్మెంట్ పడలేదు. కానీ మేము వచ్చింది డైరెక్ట్గా వచ్చే, కానీ ఫస్ట్ వీడియో చూసినాక తెలిసింది మాకు. మేము అప్పుడే కాన్ఫిడెన్స్ వచ్చింది మాకు. ఎందుకంటే సార్ చెప్పింది డైరెక్ట్ పాయింట్కి చెప్పారు. మీకు ఇన్ఫెక్షన్ ప్రాబ్లము దాన్ని క్లియర్ అవుతే మీది అంతా సెట్ అవుతుందని. వితిన్ 1.5 monthలో మాది క్లారిఫై అయింది. సో ఇంకోటి చెప్పాలంటే సార్ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది అనుకోవచ్చు మనం. సో అంతా మంచిగా జరుగుతుంది ఎవరు వచ్చినా అని నమ్మారు, చక్కగా నమ్మారు. యాక్చువల్గా ప్రెగ్నెన్సీ వస్తే చాలామంది ఇంకా వచ్చేసింది ఆడితో పని అండి, ఆవిడ సందులో డాక్టర్లు బోల్డ్ మంది ఉన్నారు బాబా అంటారు. కొంతమంది వీడియో ఇవ్వాల్సి వస్తుందని రావడం మానేస్తారు. చివరికి ఏం ప్రెగ్నెన్సీ పోయిన తర్వాత మేము ఏడుస్తూ వస్తాం. మేము మాత్రం ఏం చేస్తాము? దేవుడు ఒక దారి చూపించారు. ఆ దారి మరొకరు చూపించే ఏర్పాటు మీరు చేశారనుకో, మీరు వీడియో చూశారు, దేవుడిని ఉపయోగించుకున్నారు, ప్రెగ్నెన్సీ పొందారు. అదే వీడియో ద్వారా మీరు కూడా మరొకరికి దారి చూపించి వాళ్ళ జీవితంలో వెలుగు నింపితే ఆ పుణ్యం అనేది నీ బిడ్డకి జమ అవుద్ది. ఆ బిడ్డకి రక్షణ కవచంలాగా ఉపయోగపడింది. అదే నేను చెప్తున్నాను. కానీ అలా ఇవ్వడానికి కొంతమంది మనస్కరించగా ఏదో సిగ్గుపడి అక్కడే ఆగిపోతూ ఉంటారు. చివరికి ఆ ప్రెగ్నెన్సీ అక్కడ క్రిముల గురించి గొడవ ఆ డాక్టర్లకు తెలియక వాళ్ళు దానికి రక్షణ పెట్టరు. బలానికి బిల్లలిస్తారు, ఏదో మరి టానిక్లని, పౌడర్ డబ్బాలని ఇస్తారు. అవి మందుల షాప్ బలానికి ఉపయోగపడతాయి, క్రిముల బలానికి ఉపయోగపడతాయి, బిడ్డలు లాక్కుపోతాయి. చివరికి ఏమో ఏడుస్తూ వస్తారు, సార్ అట్లా పోయింది ఎలాగా అది అని. మేము మాత్రం ఏం చేస్తాం? జాలి చూపించడం తప్ప ఏమీ చేయలేం. ఉండగానే నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలని చెప్పాం. మనం కనీసం తుఫాన్ని మనం ఆపలేము, కనీసం వర్షాన్ని ఆపడానికి గొడుగన్నా ఇస్తా కదా.
ఎంతో కొంత ఉపయోగం కదా. మందులు అంటావా, అక్కడైనా కొనాలి ఇక్కడైనా కొనాలి, ఇంగ్లీష్ మందులు ఏదో ఒకటి. అది తెలిసిన డాక్టర్ దగ్గరే, ఎవరైతే రప్పించారో ఆ డాక్టర్ దగ్గరే నిలుపుకోవడం ఈజీ కదా అని చెప్పి ఆయన కూడా గుర్తించి అక్కడ రాయచూరు నుంచి దూరమైనా సరే ఇక్కడ వరకు వచ్చి ఎప్పటికప్పుడు ప్రతి నెల మందులు తీసుకెళ్తున్నారు. మేము కూడా భార్య రావడం కష్టం కాబట్టి భార్యకి ఏం స్కానింగ్లు కావాలి, ఏం బ్లడ్ టెస్టులు కావాలని వాట్సాప్లో పెడుతున్నాం. అవి అక్కడ తీసుకొస్తే ఆ రిపోర్ట్లు చూసి భార్యకి ఏదైనా ఇబ్బంది ఏమైనా ఉంటే దానికి తగ్గట్టుగా మందులు రాసి భర్తకి ఇచ్చి పంపిస్తున్నాం. భార్య రాకపోయినా చూడండి, ఇలా ఒక పద్ధతిగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ. అది అన్నీ జరగాలి. మీ జీవితంలో కూడా వెలుగు నిండాలంటే దేవుడు దయ ఉండాలి, దెయ్యాన్ని వదిలించుకుని ఉండాలి. ఆ దేవుణ్ణి దయ కలగాలి అంటే మీరు దేవుణ్ణి నమ్మి తీరాలి. నమ్మగలిగితేనే ఆయన ఒక దారి చూపించగలుగుతాడు. ఆ దారిలో నువ్వు నడవగలుగుతావు, లేకపోతే మధ్యలోనే జారిపోతావు, దెయ్యం లాక్కుపోతుంది. అదే విషయాన్ని ఆయన అర్థం చేసుకుని జాగ్రత్తగా వాడుకుంటున్నారు. వాళ్ళకి ఇదే విధమైన మేలు దేవుడు మరి ముందు కూడా జరుగుతూ ఆ బిడ్డని లోకరక్షకుడిలాగా మార్చి మీ చేతుల్లో పెట్టాలని ఆశీర్వదిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ అండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఈ బుక్ను వాడుకోండి. ఇక నుంచి గర్భిణీ స్త్రీ ఏ ఆహారం తినాలి, ఏం తినాలి, ఎలా ఉండాలనేది బుక్ ఇది ఫాలో అవుతూ ఉండండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.